నమస్తే, నా పేరు డాక్టర్ సుచిత, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవర్ధిని హాస్పిటల్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వెయిట్ లాస్. చాలామంది ఈ మధ్య కాలంలో వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, లేదా తినే ఆహారం వల్ల కావచ్చు, వెయిట్ అనేది విపరీతంగా పెరుగుతున్నారు. చిన్న పిల్లల్లో కూడా ఈ వెయిట్ అనేది ఊబకాయం అనేది చాలా ఎక్కువగా బాధిస్తుంది. ఎందుకంటే మనం తీసుకునేటువంటి అన్ని రకాల ఫ్రూట్స్లో కూడా హార్మోన్స్ని ఇవ్వడం వల్ల అవి రైపెన్ అవుతున్నాయి. అండ్ తీసుకునే పాలల్లో కూడా హార్మోన్ డోసెస్ అనేవి, హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల పాలు అనేవి వస్తూ ఉన్నాయి. అండ్ మనం బయటికి వెళ్తే తీసుకునే ప్రతిదీ కూడా కెమికల్లీ లోడెడ్ అయి ఉండడం వల్ల వాళ్ళ డైజెషన్ అండ్ మెటబాలిజం మీద అది చాలా ఎక్కువ దుష్ప్రభావం చూపుతుంది. అందుకే ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు కూడా చాలా పెద్దవాళ్ళలాగా ఎక్కువగా వెయిట్ పెరిగిపోవడము, ఓవర్ వెయిట్తో బాధపడము, అండ్ ఓవర్ వెయిట్ అవ్వడం వల్ల హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయిపోయి పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ లేడీస్ అనేవి చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు చాలామంది పిల్లల్లో మనం ఏంటంటే ఈవెన్ 10th క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే పిల్లలు కూడా 16 ఇయర్స్కే చాలా పెద్దవాళ్ళలాగా వెయిట్ పెరిగిపోవడము, అండ్ మెడ దగ్గర నల్లగా అయిపోవడము, అండ్ పీరియడ్స్ సరిగా రాకపోవడము, ఎక్కువ చికాకు, ఫ్రస్ట్రేషన్తో ఉండడము, ఇవి మనం చాలామంది పిల్లల్లో ఈ మధ్య కాలంలో చాలా కామన్గా గమనిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే మనకు పెరిగినటువంటి పొల్యూషన్ కావచ్చు, అండ్ మెయిన్గా లైఫ్ స్టైల్, లేట్గా లెగవడం, లేట్గా పడుకోవడం, అండ్ టీవీలు ఎక్కువగా చూడడం, ఫోన్స్ ఎక్కువగా వాడడం, టైంకి తినకపోవడం, తినేది కూడా సరైనటువంటి ఫుడ్ తినకుండా జంక్ ఎక్కువగా తినడం, ఇలా రకరకాలు ఏవైనా కావచ్చు. ఈ అన్ని కారణాల వల్ల వెయిట్ అనేది విపరీతంగా పెరిగిపోతున్నారు. అయితే వీటన్నిటిని ఒక నిమిషం పక్కన పెడితే ఆయుర్వేదిక్లో నేను ఈరోజు చెప్పేటువంటి ఒక ఫుడ్ అంటే సింపుల్గా మనము రెగ్యులర్గా వాడుకోవచ్చు. దానివల్ల వెయిట్ తగ్గడమే కాకుండా హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి, అండ్ వాళ్ళు కూడా హెల్దీగా అవుతారు. హెల్దీగా అవుతూ అందంగా కూడా ఈ రెసిపీ వల్ల వాళ్ళు అవ్వచ్చు. అవేంటి అంటే ఉలువలు. ఆయుర్వేదిక్లో ఉలువలు నార్మల్గా కిడ్నీ స్టోన్స్లో మనం ఎక్కువగా చెప్తాం. అంటే ఉలువలు రాళ్ళని కూడా కరిగిస్తాయి అని అంటూ ఉంటారు. సో అలాంటి ఉలువలతో మనం వెయిట్ లాస్కి చాలా చక్కటి ఔషధాన్ని తయారు చేసుకొని రెగ్యులర్గా వాడుకున్నట్టయితే డెఫినెట్గా వెయిట్ అనేది తగ్గుతుంది. ఉలువలతో మనం చేసే రెసిపీ అనేది చెప్తాను. సో దీనివల్ల వెయిట్ అనేది బాగా తగ్గడమే కాకుండా హెల్దీగా కూడా అవుతారు. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక 100 grams ఉలువలను తీసుకొని 1 లీటర్ వాటర్లో నానపెట్టేసి నైట్ అంతా నానపెట్టాలి. ఒక 24 hours నానపెట్టాలి. సో 24 hours నానపెట్టిన తర్వాత ఆ ఉలువలని బాగా వాటర్లో ఒక 1 లీటరు ఒక 150 ml అయ్యేదాకా బాగా బాయిల్ చేయాలి. బాయిల్ చేసి అవి ఒక 150 ml అయిన తర్వాత ఆ ఉలువలను తీసేసి ఆ ఉలువల్లో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం జీరా పౌడరు వేసేసుకొని మార్నింగ్ తాగాలి. ఆఫ్టర్నూన్ వచ్చేసి అవే ఉలువలని ఉడికిన తర్వాత పక్కన పెడతాం కదా, వాటిల్లో కొంచెం ఆనియను, కొంచెం టమాటా, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని బాగా స్మాష్ చేసి దాన్ని కర్రీలాగా చేసుకొని ఒక 2 జొన్న రొట్టెలు లేదా 2 రాగి రొట్టెలతో మధ్యాహ్నం అనేది తినేయాలి. ఈవినింగ్ వచ్చేసరికి సలాడ్, ఏదన్నా క్యారెటో, కీరానో, ఫ్రూట్సో తీసుకొని ఒక 2 పుల్కా తీసేసుకోవాలి. సో ఎలాంటి కర్రీ తినకూడదు, ఎటువంటి ఆయిల్ కూడా వాడకూడదు. ఇలా మీరు రోజు మార్చి రోజు ఒక 40 days చేసినట్టయితే డెఫినెట్గా ఒక 3 to 4 kgs చాలా హెల్దీగా తగ్గుతారు. అండ్ రోజు మార్చి మీరు రోజు చేస్తూ ఉంటారు కాబట్టి ఒకరోజు ఇలాంటి ఫుడ్ తీసుకుంటారు, ఒకరోజు నార్మల్ ఫుడ్ తీసుకుంటారు. అండ్ ఫుడ్ తీసుకునే టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ సూర్యోదయం అయిన తర్వాత 8:30కి ఒకసారి, అండ్ ఈవినింగ్ నార్మల్గా సూర్యాస్తమయం అయ్యే లోపు మళ్ళీ ఒకసారి, అంటే 6:30 to 7 లోపు డిన్నర్ కంప్లీట్ చేయాలి. ఈ విధంగా మీరు చేస్తూ అండ్ ఎర్లీ మార్నింగ్ 5:30కే లేసి ఒక హాఫ్ అన్ అవర్ లైట్గా వాక్ చేస్తూ ఇలా చెప్పినటువంటి ఫుడ్ స్టైల్ని మీరు ఫాలో చేస్తూ ఉన్నట్టయితే డెఫినెట్గా చాలా హెల్దీ వేలో ఒక 3 to 4 kgs తగ్గుతారు. అయితే దీన్ని లేడీస్ పీరియడ్ టైంలో మాత్రం వాడకూడదు. ఎందుకంటే పీరియడ్ టైంలో ఇలాంటి ఫుడ్ తీసుకున్నట్టయితే ఓవర్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పీరియడ్ టైంలో తప్ప మిగతా అన్ని టైమ్స్లో ఈ ఫుడ్ మీరు తీసుకుంటూ చిన్నపాటి ఎక్సర్సైజు అండ్ ఫాలో అవుతూ మంచి లైఫ్ స్టైల్ని ఫాలో అయినట్టయితే డెఫినెట్గా మంచిగా హెల్దీగా వెయిట్ని తగ్గించుకుంటారు. అండ్ అంతేకాకుండా మీ హార్మోన్స్ కూడా చాలా వరకు రెగ్యులర్ అవుతాయి. అండ్ చూడడానికి కూడా మీరు అందంగా కనిపిస్తారు, అండ్ బాడీ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. సో మీరు కూడా ఇలాంటి చిట్కాని ఫాలో అయ్యి మీ వెయిట్ని, ఓవర్ వెయిట్ని హెల్దీగా తగ్గించుకోండి. ఒకవేళ ఇలా చేసినా కూడా
ఆశించినంతగా మీకు వెయిట్ లాస్ అవ్వనట్టయితే సెకండరీ డిసీజెస్ ఏమన్నా ఉండి ఉంటాయి. సో మీరు మనల్ని కన్సల్ట్ అయినట్టయితే మన హాస్పిటల్లో సెకండరీ డిసీజెస్ వల్ల వెయిట్ లాస్ అయిన వాళ్ళకి ఆ డిసీజెస్ని తగ్గించడమే కాకుండా వెయిట్ని తగ్గించడానికి కొన్ని రకాల పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి మనం చేస్తాము. సో ఇలాంటి పంచకర్మ ట్రీట్మెంట్స్ని మీరు చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీ ప్రాబ్లము, మీ డిసీజ్ తగ్గడమే కాకుండా వెయిట్ కూడా తగ్గుతుంది అండ్ మీరు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. సో ఒకవేళ మీరు ఓవర్ వెయిట్తో బాధపడుతూ ఉన్నట్టయితే డెఫినెట్గా మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి అండ్ మీకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్ని తెలుసుకొని చక్కటిగా మెడిసిన్స్ని వాడండి. థ్యాంక్ యూ.